వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 1,50,00,000 1,50,00,000 చిట్టి గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మన కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే, మనకి ఏంటంటే 45 ఇయర్స్ నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండి. సో ఇది మొత్తం లాస్ట్ 4 ఇయర్స్ నుంచి మనకి ఏంటంటే ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరిగిందండి. టోటల్ కూడా మనం కట్టే పేమెంట్స్ అయినా యాక్షన్స్ అయినా టోటల్గా మనకి ఏంటంటే ఆన్లైన్లో అందుబాటులో ఉండడం జరుగుతుందండి. సో వివరాలకు వెళ్ళే ముందు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వాళ్ళకి చాలా విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్తే 1,50,00,000 అండి, అంటే 1,50,50 నెలల చిట్టి. సో 2,00,000 ఇంటూ 50 అంటే ప్రతి నెల మీరు 2,00,000 కడితే మీకు ఏంటంటే 50 మంత్స్కి 1 CR అవుతుంది. సో ఇది కమిషన్ బేస్డ్ చిట్స్ అండ్ రిజిస్టర్ చిట్స్ కాబట్టి మీకు ఏంటంటే ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ మాత్రమే మీరు 2 lakhs పేమెంట్ అంటే ఫుల్ పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా మనకి ఏంటంటే మినిమం 1,30,000 పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఇది టోటల్గా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. సో టోటల్గా మనకి ఏంటంటే ఇది స్పిన్నింగ్ సిస్టమ్ అండి. 1 ఇయర్లో మొత్తం కూడా మనకి స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ స్పిన్నింగ్లో ఉన్నంత వరకు మనకు 1,30,000 వస్తుంది. సో లిఫ్ట్ చేసిన వాళ్ళకి మనకి ఏంటంటే 60 lakhs అనేది బిడ్ పేబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫ్టర్ 1 year తర్వాత మనకు చిట్ అనేది ఓపెన్ యాక్షన్ జరుగుతుంది. ఓపెన్ యాక్షన్ అన్నప్పుడు మనకి ఈఎంఐలు ఏంటంటే 131, 132, 133 ఇట్లా చేంజ్ అవ్వుకుంటూ లాస్ట్కు 2 lakhs దాకా పోతుంది. అంటే మినిమం 1,30,000, మ్యాక్సిమం 2 lakhs. ఈ బిట్వీన్లో మొత్తం టోటల్ అమౌంట్ అనేది ఉండడం జరుగుతుంది. సో అప్రాక్స్ మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే 75 lakhs అట్లా మీరు పేమెంట్ చేస్తారు. అంటే 1 CRకి మీరు టోటల్గా మీరు పేమెంట్ చేసేది 75 lakhs అనేది ఉంటుంది. సో స్టార్టింగ్లో ఇది ఏ విధంగా ఉంటుందంటే స్పిన్నింగ్ ఈ 50 మెంబర్స్లో ఎవరికైతే ఓన్లీ ఈ 60 lakhs కావాలో వాళ్ళు మాత్రమే మనకి ఏంటంటే ఆక్షన్లోకి పార్టిసిపేట్ చేస్తారండి. సో ఆ ఆక్షన్లో ఎవరైతే టికెట్స్ ఉంటాయో ఆ టికెట్స్ అనేది స్పిన్నింగ్ జరుగుతుంది. ఏ టికెట్ కూడా వచ్చి ఆగుతుందో ఆ టికెట్ అనేది మనం షూటీస్ పెట్టి రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు 75 lakhs మీకు సబ్స్క్రిప్షన్ అయితే లాస్ట్ క్లిక్ చేసుకుంటే మీకు వచ్చే అమౌంట్ 95 lakhs. అంటే టోటల్ మీకు ఏంటంటే 20 lakhs దాకా మనకు ప్రాఫిట్ అనేది ఉంటుంది ఈ చిట్లో. సో స్టార్టింగ్లో మనకి ఏంటంటే బ్యాంక్ లోన్ కంటే చాలా బెటర్గా ఉంటుంది. ఈ 60 lakhsకి మీరు ఆవరేజ్ మీకు 75 అంటే మీకు ఏంటంటే 15 lakhs అట్లా మీకు ఏంటంటే టోటల్గా ఎక్స్ట్రా అనేది పడుతుంది స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి. సో మీకు మ్యాక్సిమం మీకు ఏంటంటే 0.6, 0.7% కంటే ఎక్కువగా ఉంది. అంటే బ్యాంక్ లోన్ కంటే తక్కువ ఇంట్రెస్ట్ అనేది మనకు వర్కౌట్ అవుతుందండి. అదేవిధంగా మీరు మిడిల్లో తీసుకున్నట్లయితే 75 lakhs అట్లా మీరు తీసుకున్నట్లయితే 75 lakhs మీరు కట్టేది కూడా 75 lakhs కాబట్టి ఇక్కడ 0% ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. సో మీరు లాస్ట్ వరకు ఉంచుకుంటే మీకు 1 రూపీ కంటే ఎబోనే మీకు ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది వర్కౌట్ అవుతుంది. మీ ఈఎంఐని క్యాల్కులేషన్ చేసుకుంటే టోటల్గా చూసుకున్నట్లయితే 1 రూపీ కంటే ఎక్కువ వర్కౌట్ అవుతుందండి. సో లాస్ట్ వరకు ఉంటే ఎలాంటి షూటీస్ అవసరం లేదండి. చిట్స్ ఎవరైనా వేసుకోవచ్చు. మీరు లాస్ట్ వరకు ఉంచుకోకున్నట్లయితే మీ ఇన్కమ్ ప్రూఫ్ కానీ గ్యారంటర్స్ కానీ ఎక్కడ కూడా మీకు ఏంటంటే అవసరం పడదు. మీ ఇన్కమ్తో కానీ గ్యారంటర్స్తో కానీ సంబంధం ఉండదు లాస్ట్ వరకు లిఫ్ట్ చేసుకుంటే. సో ఒకవేళ మీరు మిడిల్లో ఆ విధంగా లిఫ్ట్ చేసుకుంటే ఏంటంటే తక్కువ షూటీస్ ఉంటాయి. 3 to 4 షూటీస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఏంటంటే ఇన్కమ్ ప్రూఫ్ అనేది కంపల్సరీ ఉండాల్సి వస్తుంది మిడిల్లో లిఫ్ట్ చేసుకుంటే. సో అదేవిధంగా మీరు స్టార్టింగ్లోనే మీకు ఏంటంటే అంటే డ్రాలో మీరు పార్టిసిపేట్ చేసి అంటే అవసరం ఉంటేనే మీరు డ్రాలో వేసుకుంటారు. ఆ అవసరం ఉన్నప్పుడు మీకు ఏంటంటే మీకు ఎప్పుడో 5 to 6 monthsలో ఎప్పుడో మీకు వచ్చినప్పుడు అయితే మాత్రం ఇక్కడ షూటీస్ ఆవరేజ్గా మీకు ఏంటంటే 6 షూటీస్ వరకు కూడా అవసరం వస్తుంది. మీకు ఇన్కమ్ ప్రూఫ్ కంపల్సరీ ఉండాల్సి వస్తుంది. సో అదేవిధంగా ఏంటంటే మనకు మ్యాక్సిమం ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ అంటే మనకు ఇక్కడ కాంపిటీషన్స్ హెవీగా ఉంటుంది. సెకండ్ మంత్ మాత్రం కంపెన్సిటీ ఉంటుందండి. సో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్కి వచ్చేసరికి కాంపిటీషన్స్ తగ్గుతూ వస్తుంటుంది. ఎందుకంటే ఓపెన్కి దగ్గరికి వస్తుంది కాబట్టి మీకు ఏంటంటే 6-7 monthsలో మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువనే ఉంటున్నాయి. సో మీరు పార్టిసిపేట్ చేస్తే అంటే తొందరగా కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం మనకి ఏంటంటే 6-7 monthsలో అక్కడ ఏంటంటే తక్కువ కాంపిటీషన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఏంటంటే తొందరగా వచ్చే అవకాశాలు ఉంటుందండి. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. అండ్ వాట్సాప్లో కూడా మీకు ఏంటంటే హ్యాండ్ మెన్షన్ చేస్తే దానికి సంబంధించిన మొత్తం పూర్తి డీటెయిల్స్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.